20 టేబుల్స్ 1 మినిట్లో మనం ఎలా ట్రిక్స్ తోటి ఎలా చేయాలి. 20 టేబుల్స్ మనం నేర్చుకోవడానికి చాలా కష్టపడతాం కదా, ఒకసారి వీడియో చూడండి. ఓకే, ఫస్ట్ నేను ఒక సింపుల్ది తీసుకుంటున్నాను. 12 2s చూద్దాము. 1 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 2 అనేది యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి. 2 2s 4. ఓకే, ఈ నెంబర్ని మల్టిప్లికేషన్ చేయాలి. 1 ఉంది కాబట్టి, అంటే 1 అంటే ఏంటి, 12 13 14 15 16 17 18 19 వరకే. 12 13 14 15 16 17 18 19 ఈ నెంబర్స్ అన్నీ, ఈ 2 డిజిట్స్ నెంబర్స్ అన్నిటికీ 1 ఉంది. ఓకేనా, సో వీటన్నిటికీ ఇది అప్లికేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాము. ఓకే, 12 9s చూద్దాం. ఓకే, 1 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఈ నెంబర్ ఏం చేయాలి, డైరెక్ట్గా రాసేయాలి. రాసేసిన తర్వాత 9 2s 18 ఎలా రాయాలి. సో మనకు తెలుసు 18 రాసేటప్పుడు లాస్ట్ నెంబర్ షుడ్ ఇక్కడ రాసేయాలి, లాస్ట్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఈ 1 అనేది ఈ ఉన్న నెంబర్కి యాడ్ చేయాలి. ఓకే, ఇలా 2 డిజిట్స్ వచ్చినప్పుడు 1 అనేది దీనికి యాడ్ చేయాలి. 1 డిజిట్ 2 2s 4 వచ్చింది కాబట్టి డైరెక్ట్ రాసేస్తాం. 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ యాడ్ చేయాలి. సో 12 9s 108. ఓకేనా, ఇప్పుడు ఒక బిగ్ నెంబర్ తీసుకున్నాము. ఓకే, 15 6 చూద్దాం. యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి 6. నెక్స్ట్ 5 6 30 మనకి ఏం తెలుసు, లాస్ట్ నెంబర్ రాసేయాలి. నెక్స్ట్ ఈ 10s నెంబర్ దీనికి యాడ్ చేయాలి. ఓకేనా, యాడ్ చేస్తే వస్తుంది 90. ఓకే, నెక్స్ట్ 17 6 డైరెక్ట్లీ యూ హ్యావ్ టు రైట్. ఓకే, 7 6 42 2 రైట్ హియర్, 4 యూ హ్యావ్ టు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఓకే 102. ఓకే, ఇక్కడ మనకి సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాము. ఇంతకుముందే చెప్పాను కదా, 12 2s. ఫస్ట్ మనం ఏం చేయాలి, 1 ఉంది కాబట్టి డైరెక్ట్ రాసేయాలి. నెక్స్ట్ 2 2s 4. ఓకే, నెక్స్ట్ 17 4s చూడండి. 4ని డైరెక్ట్గా రాసేయాలి. 4 రాసేసిన తర్వాత నెక్స్ట్ 7 4s 48 7 4s 28 8 హియర్.